ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క పర్యాయము ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధనలో మనమందరము కూడా పాలుపంపులు పొందుకోవడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యమును ధ్యానం చేసుకోగలిగిన భాగ్యమును, కృపను దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో మనమందరం కూడా వందనస్తులై ఉన్నాం. అలాగనే మీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో క్షేమకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నందుకు మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామమునకు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యాన భాగంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడించినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి మాట ఇది. ఈ మాటను వింటున్నప్పుడు మనం చాలా ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఎంతో ప్రోత్సాహకరంగా, మరింత ధైర్యంగా ఉండాలని ఈ మాట వింటున్నప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం. కారణం ఏంటంటే దేవుడే మన పక్షంగా ఉన్నాడు కదా, ఇక విరోధి మన మీద ఏం చేయగలడు అనేటువంటి ఒక భావంతో మనము ఈ లేఖనాన్ని మనం చాలా సందర్భాల్లో ఒక ప్రామిస్గా మనం తీసుకుంటాం, ఒక వాగ్దానంగా తీసుకుంటాం. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని ఎంత వాగ్దానంగా మనం తీసుకుంటున్నామో అలాగనే ఆ వాక్య భాగములో ఉన్నటువంటి నిబిడీకృతముగా ఉన్నటువంటి భావం ఏమైతే ఉన్నదో దానిని మనం శ్రద్ధగా పరీక్ష చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ఆ ఉద్దేశ్యమును నేర్చుకోవటం మనకు అవసరం. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘము అందరికీ అనగా మనందరికీ కూడా దేవుడు వ్రాయించిన ప్రతి ఒక్క లేఖ, పత్రిక అవసరమైంది. ఇందులో వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి అంశములు, ప్రతి అంశాన్ని కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి మనము ఆ భావమును అన్వయింపచేసుకుని ఆ విలువలను ఎరిగిన వరమై దేవుని సన్నిధిలో నడవవలసినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. కనుక అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మదేవుడు సంఘమునికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఏమిటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనకి విరోధంగా ఎవరు ఉంటారు అని ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న, ఎంతో ఆనందాన్ని కలిగించే ప్రశ్న, అలాగే ఉజ్జీవాన్ని కలిగించేటువంటి ప్రశ్న. నిజమే కదా, మనకు విరోధి ఎవరు? దేవుడే మనపక్షంగా ఉన్నాడు. ఆయన మనపక్షంగా ఇంత నిలబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిజానికి విరోధి ఎవరు ఉంటారు అని మనం చూసినప్పుడు పౌలు భక్తుల ద్వారా ఆ స్పష్టత మనం చూస్తూ తదుపరి వచనం మనం చూసినప్పుడు 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రశ్న వేస్తూ ఒక ఉత్సాహకరమైనటువంటి, సంతోషకరమైన అంశాన్ని ప్రస్తావన తెస్తున్నాడు. నిజమే కదా, మరి దేవుడు తన సొంత కుమారుని కూడా వెనుక తీయకుండా మన కొరకు ఇచ్చినప్పుడు మరి సమస్తమును మనకెందుకు ఇవ్వడు? ఇది చాలా నిశ్చయత కలిగించేటువంటిది, ధైర్యాన్ని కలిగించేటువంటిది,
నిరీక్షణ కలిగించేటువంటి అంశముని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఇటువంటి చక్కని అనుభవము ఈ వాక్యములో మనం చూస్తున్నప్పుడు మరి కేవలం ఏదో ఒక ప్రామిస్గా వాగ్దానంగా వాక్యం తీసుకోకుండా ఈ వాక్యము లోపల దాగి ఉన్నటువంటి అంతర్భాగంగా అంతర్లీనముగా ఉన్నటువంటి అనుభవాలను మనం ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ మరి 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తున్నప్పుడు మరి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేటువంటి మాటతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. అంటే క్రీస్తు యేసునందు శిక్షా విధి లేకపోవడం గల కారణం ఏమిటంటే, ఏదైతే మరి ధర్మశాస్త్రము ఏమైతే ఉన్నదో ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు ఆయన శరీరం మీద ఈ ధర్మశాస్త్రపు విధి సంబంధమైనటువంటి శిక్షను విధించడం చేత మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన వారంగా ఉన్నాం. ఆత్మ స్వాతంత్రం కలుగచేస్తుంది. ఆ ఆత్మను పొంది ఉన్నామని ఈ అధ్యాయంలో ప్రారంభించుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అందుకనే 1 నుంచి 11 వచనం చూస్తున్నప్పుడు శరీరానుసారంగా నడవడానికి కుదరదు, ఆత్మానుసారంగా నడవాలి అని చెప్పాడు. ఎందుకంటే ఆత్మ ద్వారా మనము మరి ఆయనకు సంబంధించిన వారిగా ఉంటాము అనే సంగతి అక్కడ ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా 12 నుంచి మనం ఇంకా ముందుకు వచ్చి చూసినట్లయితే మనకున్నటువంటి వారసత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. మనం దేవుని వారసులము అని చెప్పాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని యొక్క వారసత్వాన్ని మనుష్యులుగా మనము సంపాదించుకుంటున్నాం. ఎలా వచ్చింది అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువునందే వచ్చింది. అందువలన మనము దేవుని యొక్క వారసులుగా మారాము. మరి ఆ 17వ వచనం అంటాడు, మనము దేవుని పిల్లలము అయితే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులం అన్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎంత ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు క్రైస్తవ సంఘంగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవుడు క్రైస్తవురాలు అనేటువంటి చెప్పబడేటువంటి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనం చూడాలి. అయితే మనం వాగ్దానం చదువుకుని దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా, మనకు విరోధి ఎవడు అని ఉండడం కాదు, కానీ దేవుడు మన పక్షంగా ఎలా అయ్యాడు, మనం దేవుని వారం ఎట్లా అయ్యామో తెలుసుకుని ఈ అనుభవాన్ని మనము స్థిరపరచుకోవాల్సిన బాధ్యత కలిగిన వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తన నామమందు ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలకుటకు అధికారం ఇచ్చినని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తోంది. కాబట్టి దేవుని యందు విశ్వసించినటువంటి మనము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వసించిన మనము, ఆయనలో మనము కడుగబడి విమోచింపబడిన వారమే, విడుదల చేయబడిన వారమే, దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. కనుకనే దత్తపుత్రాత్మను పొందాము. అబ్బా తండ్రి అని పిలిచి ప్రార్థించగలిగినటువంటి కృపలోనికి వస్తున్నాం. ఇది దేవుడు మనపక్షంగా చేసినటువంటి గొప్ప అద్భుతం. ఇదే క్రొత్త నిబంధన. నిజానికి చెప్పాలంటే క్రొత్త నిబంధనలు మనం చేసేది ఏమీ లేదు, కానీ విశ్వాసం మాత్రమే. విశ్వసించే మన జీవితాలను ఆయన తన యొక్క రాజ్య నివాసులుగా మారుస్తూ ఉన్నాడు. ఇంత ప్రేమ దేవుడు మన పట్ల వ్యక్తీకరించాడు. తన ప్రేమను మనకు చూపుతూ ఉన్నాడు. అందుకనే పౌలు భక్తుని అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు విరోధి ఎవరుంటారు అని ప్రశ్న వేశాడు. కాబట్టి విరోధి మనకు ఎవరు ఉండలేరు, ఉండడానికి ప్రయత్నం చేసినా వారు జయించలేరు అనే సత్యాన్ని గమనించాలి. అక్కడ ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా మనకున్నటువంటి ఆధిక్యతను చూపిస్తున్నప్పుడు గమనించాలి. వాగ్దానం ఎంత చక్కగా మనం చెప్పుకుంటామో ఆ వాగ్దానం ద్వారా కలిగినటువంటి ధన్యతను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ధన్యతని వెలిగినప్పుడే నిశ్చయమైన జీవితాన్ని, నిరీక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ప్రభులో జీవిస్తాం. ఇది చాలామంది క్రైస్తవులు మిస్ అవుతున్నటువంటి ఎసెన్స్. చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యంలో దాచినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని, అనుభూతిని వారు గ్రహించలేకపోవటం చేత, గమనించలేకపోవటం చేత, ఈ ధన్యతలను వారు గమనించలేకపోవడం చేత, ఏదో వాగ్దానం చదువుకుంటారు కానీ వారికి ఉన్నటువంటి ధన్యత వారు చూడలేకపోవడం చేత ఆ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి విజయమైనటువంటి పదవులు నడవలేకపోతున్నారు. ఆ నడవలేకపోవడం గల కారణం ఏంటంటే అవగాహన రాహిత్యం. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మాటలలో దాచినటువంటి సత్యం ఏంటో, క్రొత్త నిబంధనగా మనకు దేవుడిచ్చినటువంటి ధన్యత ఏమిటో మనం తెలుసుకోవాలి.
నిజానికి ఈ 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు దీని యొక్క మరి కాంటెక్స్ట్ మనం చూస్తున్నాం, సందర్భాన్ని చూస్తున్నప్పుడు 7వ అధ్యాయం కూడా మనం దాని కనెక్షన్ చూడాలి. 7వ అధ్యాయంలో దీని సంబంధం ఉంది. ఎందుకంటే 7వ అధ్యాయంలో మరి శరీరమందు ఏమైతే చేయలేకపోతున్నామో మరి దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలు మనము దాన్ని జయిస్తున్నాము, మనము విడుదల పొందుతున్నాము అనేటువంటి సత్యాన్ని మరి ఆ అధ్యాయంలో పౌలు భక్తుని ద్వారా చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శరీర ప్రతి విధమైనటువంటి విధుల నుంచి బయటికి రావడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన విధులను మనం నిర్వహించడానికి ఎంతైతే విఫలమవుతున్నామో, విఫలమైన మన జీవితాలను దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు మన పక్షంగా ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన శరీరమందు నెరవేర్చి మనకు విడుదల కలుగజేసి క్రొత్త నిబంధనలో భాగస్థులుగా చేయడం ద్వారా మనము దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాము, దేవుని ఆత్మను పొందుతున్నాము, దేవుని దత్తపుత్రాత్మను కలిగి దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న మన మీద విరోధి ఎవడు అనే ప్రశ్న మనం గమనించాలి. వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆ విరోధముగా లేనటువంటి పరిస్థితులు కలగడానికి కలిగే ఆధిక్యత ఏమిటో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. చూద్దాం రండి. రోమాపత్రికలోని 8వ అధ్యాయంలో మనం కొంచెం ముందుకు వెళ్ళి 33వ వచనం చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? మొదటి ప్రశ్న ఇది. మన మీద నేరము మోపేటువంటి వాడెవడు? క్రొత్త నిబంధనలో మన మీద నేరం మోపడానికి అవకాశం లేదండి. వీళ్ళు గమనించాలి. చాలామంది ఇంకా నేరస్తులుగా భావిస్తారు, ఇంకా వారి జీవితంలో తప్పిదాన్ని ఎక్కువగా వారు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు, జరిగిపోయినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుని చింతిస్తూ ఉంటారు, దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. నిజానికి మన మీద నేరం మోపడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మన పాపములన్నిటినీ కడిగి పవిత్రపరుస్తుంది. ఎందుకంటే మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారుగా నడిచిన యెడల ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన కడిగి పవిత్రపరచును అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారే మన పాపములను కడిగినప్పుడు, మన దోషములను కడిగినప్పుడు ఇక మన మీద నేరారోపణ ఎట్లా జరుగుతుంది? మన మీద ఉన్న నేరం అంతా కూడా సమస్తము కూడా దేవుడు తీసివేశాడు కదా, అంతా ఆయన మర్చిపోయాడు కదా, క్షమించాడు కదా. ఆయన రక్తమునకు దానికి వెలగా చెల్లించి మన పాపములకు శిక్ష ఆయన భరించాడు కదా. అలాంటప్పుడు ఇక నీవు నేరస్తుడిగా ఎందుకుంటావు? అపవాది నీ మనస్సులో నిన్ను శోధిస్తూ నీవు నేరస్తుడవు, లేక నువ్వు పాపం చేసావు, నీ దోషం చేసావని ఎంతసేపు కూడా నీ మీద అభండాలు వేస్తూ నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు ప్రియులారా చాలాసార్లు మనము కురింగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన మీద నేరం మోపవాడు ఎవడండి అని ప్రశ్న వేస్తూ ఉంది. కాబట్టి మన మీద నేరం మోపడానికి అవకాశం లేదు. అయితే పాత నిబంధనలు మనం చూస్తున్నప్పుడు యోబు జీవితం మీద నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేశాడు అపవాది. ఆ నిబంధన నుంచి మనం క్రొత్త నిబంధనకు వచ్చేసాం. అది పాత నిబంధన కూడా కాదు, నిబంధనకు ముందున్న కాలం అది. ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అపవాది వెళ్ళి శోధించడానికి ప్రయత్నం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళి నేరారోపణ చేస్తున్నాడు. అపవాది ఏం మారలా, అపవాది ఎప్పుడు చేస్తూ ఉంటాడు. మన మీద కూడా నేరారోపణ చేయడానికి వెళుతున్నప్పుడు మన పక్షంగా నిలబడి మన నిమిత్తమై విజ్ఞాపన చేసేటువంటి వాడు, మన నిమిత్తమై మాట్లాడేటువంటి వాడు మన ప్రభువు, మన ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మన నిమిత్తం సమస్తమును జరిగించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవుని ఎదుట మనకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు మనకున్నప్పుడు నేరారోపణకు అవకాశం ఎట్లా ఉంటుంది? గమనించండి. నేరారోపణ చేయడానికి అపవాదికి అవకాశం. అందుకని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్థితిని బట్టి సంఘాలకి మరి రాస్తున్నప్పుడు పరిశుద్ధులను రాసే కారణం అదే. మనం పరిశుద్ధంగా మార్చబడ్డాం, దేవుడు మన పరిశుద్ధులుగా మార్చాడు, పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించక దేవుని దూరంగా జీవించటం, అపవాది యొక్క తంత్రంలో పడిపోయి అరే నేను దేవునికి నాకు సంబంధం లేదు, మరి దేవుని దగ్గర రాలేకపోతున్నానికి చాలామంది వెనకంజ వేస్తున్నారు. పిల్లరా ఇలాంటి వెనకంజ వేయొద్దు. ప్రభు మనకి ఇచ్చిన ధన్యతను వినియోగించుకొని మనం ముందుకు వెళదాం. రెండవదిగా అవి చూసినప్పుడు నేరం మోపవాడెవడు? రెండవది నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడు దేవుడే. ఇప్పుడు నీవు నీతిమంతురాలువు అని మనము చెప్పుకోవాల్సిన పనేం లేదు. మన జీవితాలకు నీతిమత్వాన్ని దేవుడే ఇస్తూ ఉన్నాడు. ఇది ఫ్రీ గిఫ్ట్, దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి వరం, దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి మరి భాగ్యము, ధన్యత. కాబట్టి ఈ నీతిమత్వం అనేటువంటిది విశ్వసించి ప్రతివాడికి ఇస్తుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. అలాగనే విశ్వసించి మనందరికీ కూడా దేవుని యందు నమ్మికుంచిన వారందరికీ కూడా
నీతి అనేది దేవుడు ఇస్తాడు. దీని గురించి వ్రాస్తూ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం రాయబడింది ఏంటంటే, మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు, అనగా మనం యేసుక్రీస్తు ప్రభునందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగుని క్రీస్తును మన కోసరము పాపముగా చేసెను అని వ్రాయబడింది. అంటే మనం పొందవలసినటువంటి పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు పొందడం చేత దేవునిలో మనము క్రీస్తు యేసునందు దేవుని నీతిగా ఎంచబడుతున్నాం. కనుక దేవుడే తీర్పు తీర్చాడు, నీవు నీతిమంతురాలవు, నీతిమంతుడు అని. పిల్లరా, ఈ నీతిమత్వాన్ని కొనసాగించు, విశ్వాసను స్థిరపడు, దేవుడిచ్చిన ధన్యతలో ఆనందించు, దేవుని మహింపరచు, దేవునికి ఇష్టంగా జీవించు. అంతేగాని నీ మీద నువ్వు నేరారోపణ చేసుకుని నీవు తగ్గించేసుకుని అనవసరంగా నీ మీద నువ్వు చెడుగా మాట్లాడేసుకుని నీ జీవితంలో ఉన్నటువంటి ఏదో ఒక చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేసి దాన్ని బట్టి దేవునికి నాకు సంబంధం లేదని చెప్పి దేవుని దూరం కావాల్సిన పని లేదు. ఎందుకంటే నీతిమంతుడిగా తీర్పు తెచ్చినవాడు, నీతిమంతురాలిగా తీర్పు తెచ్చినవాడు దేవుడే. తర్వాత ఈ 2 ప్రశ్నలు వేసిన తర్వాత 3వ ప్రశ్న ఏమంటే, శిక్ష విధించేవాడు ఎవడు? ఎంత మంచి మాట అండి. శిక్ష విధించేవాడు ఎవరు అని విధించేవారు గురించి చెప్తున్నాడు. ఎవరట? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును చేయవడును ఆయనే. కాబట్టి ఇక తీర్పు తీర్చేటువంటి వాడు కూడా ప్రభువే. ఆయన మన కొరకు చనిపోయాడు. అందుకనే ఆ మాట స్పష్టంగా, చనిపోయిన క్రీస్తు యేసు. ఎందుకు చనిపోయాడు ఆయన? నీ కొరకు నా కొరకు శరీరమందు మన దోషమును పాపమును అంత శిక్షను భరించి ధర్మశాస్త్రమును సంపూర్తి చేసి దేవుని న్యాయమును పరిపూర్ణముగా నెరవేర్చి మన పక్షముగా మన దోషములను పరిహరింపచేసినటువంటి గొప్ప కార్యము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు. ఆయనే తిరిగి మృతుల్లోంచి లేచినటువంటి వాడు, అలాగనే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. అందుకనే పౌలు భక్తుడు ప్రకటిస్తున్నప్పుడు అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, అలాగే పునరుద్ధాన్ని క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పాడు. మేము చనిపోయి తిరిగి లేచిన యేసును ప్రకటిస్తున్నాం. వేరే సువార్తలో చెప్పడంలా, మా సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క మృత్యు ఉన్నది, ఆయన తిరిగి లేవడం ఉన్నది, ఆయన మరి పునరుద్ధానము ఆరోహణము తిరిగి రావడం కూడా ఉంది అని చెప్తున్నాడు. పిల్లరా, కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు తెచ్చేవాడు ఆయనే. మరి తీర్పు తీర్చేటువంటి వాడు తీర్పు తన మీద వేసుకుంటే ఇక నీ మీద తీర్పు ఎందుకు తీరుస్తాడు? నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు ఆలోచన చేయి. తీర్పు తీర్చేటువంటి దేవుడే నీ తీర్పును తన మీద వేసుకున్నప్పుడు ఇక నీ మీద ఆరోపించడానికి తీర్పు ఎక్కడ ఉంది? అందుకని అంటున్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు విరోధి ఎవడయ్యా? ఎవడు విరోధి నీకు? ఎవరు నీకు విరోధంగా ఉంటారు? ఎవరు నీకు విరోధంగా పనిచేయగలుగుతారు? దేవుడు సమస్తము, విరోధమైన సమస్తమును కూడా తీసివేసి తనతో మనను సమాధానపరుచుకొని ఆయన రాజ్యమునకు వారసులుగా చేశాడే. అయితే చిన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని కొరకు మరి ఒక రాజ్యముగాను యాజకులుగాను ప్రజలుగా చేయబడుతున్నాం. దేవుని వారసత్వాన్ని పొందుతున్నాం. పరలోకంలో అడుగు పెట్టగలిగే వారసత్వాన్ని పొందుతున్నాం ప్రియులరా. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క విషయం ముందు ఉంచుతాను, గమనించండి. చాలామంది క్రైస్తవులు ఏదైనా ఒక శ్రమ అనుభవించాలంటే భయపడుతూ ఉంటారు, ఒక బాధ అనుభవించాలంటే భయపడుతూ ఉంటారు. ఎంతసేపు కూడా కంఫర్ట్గా ఉండాలి, సౌకర్యంగా జీవించాలి, సుఖంగా ఉండాలి అనుకుంటారు. దేవుడు మనల్ని సుఖంలో ఉంచాలని కోరుకున్నది తప్ప కష్టాలు పెట్టిన కోరుకుంటలేదు. కానీ ఈ లోకంలో ఆయన నామం ఘనపరచబడాలి అంటే, ఆయన నామం మహింపరచబడాలి అంటే మనము కొన్ని శ్రమలు పొందడానికి ఇష్టపడాలి. ఒకసారి వాక్యం చూద్దాం. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో 17వ వచనం మళ్ళీ నుంచి చదువుతాను, గమనించండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుతో మనము వారసులుగా ఉండాలి అంటే ఆయనతో శ్రమ పడితేనే ఆ మహిమలో మనము పొందడానికి అవకాశం కలిగిన వారం అవుతాం. అంటే దేవుని మహిమపరచగలిగిన వారిగా ఉంటాం. మరి దేవుని మహిమపరచగలిగినటువంటి వారిగా ఉండవలసిన బాధ్యత మనకు లేదా? దేవుని ఈ లోకంలో మహిమపరచవలసినటువంటి అవసరం మనకు లేదా? కనుక ప్రియులరా, ఒకవేళ శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, అవి తాత్కాలికమే, అవి జీవితకాలం ఉండిపోవు.
ఒక సత్యాన్ని మీ మధ్య ఉంచి మీకు ఆ అనుభవాన్ని స్థిరపరిచి ముందుకు వెళ్ళి ఆశపడుతున్నాను. యోబు యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలామంది యోబు పేరు పెట్టుకుని కూడా ఇష్టపడరు. ఎందుకంటే యోబు జీవితం కష్టాలండి, యోబులాగా మనం ఉండలేమో అనుకుంటూ చాలామంది అనుకుంటుంటారు. కానీ పిల్లరా, యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యోబు పడ్డ కష్టాలు, యోబుకున్న శ్రమలు, యోబుకున్న బాధలు ఎంతకాలం అంటే ఇంచుమించు 3 నుంచి 6 నెలల కాలం ఉండవచ్చు అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. గమనించారు? అంటే దేవుడు జీవితకాలం మన శ్రమలో ఉంచే దేవుడు కాదండి. జీవితకాలం మనం బాధ పెట్టే దేవుడు మాత్రం కాదు, బాధ అనుభవించిన కోరే దేవుడు కాదు. కానీ ఆయన కొరకు శ్రమలు అనుభవించగలిగితే, ఆయన కొరకు మనం హింసలు అనుభవించగలిగితే, ఒకవేళ దేవుడు అనుమతించిన రీతిగా దేవుని మహిమ కొరకు మనము వాటిని అనుభవించగలిగితే అది మనకు ఆశీర్వాదకరం. ఇవి దేవుని ప్రేమ నుంచి మనను ఎంత మాత్రమో దూరపరచవని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒకసారి వాక్యం చదువుకుందాం. 8వ అధ్యాయము రోమపత్రిక 35వ వచనం చదువుతున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు అని ప్రశ్న వేస్తాడు. ఇది 4వ ప్రశ్న. క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేవాడు ఎవడు, అసలు క్రీస్తు ప్రేమ నుంచి దూరపరిచేవాడు ఎవడు అని ప్రశ్న వేసి, శ్రమ, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా? ఇది ప్రశ్న. క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎవరు ఎడబాపుతారు? ఖడ్గమా, ఉపద్రవమా, కరువ, బాధ, హింస ఇట్లాంటివి ఏమి కలిగినా కానీ దేవుని యొక్క ప్రేమలో నుంచి మనకు ఎడబాపడానికి కుదరదు అని చక్కని నిరీక్షణయుక్తమైనటువంటి అనుభవాన్ని భక్తుడు చెప్తున్నాడు. ఇది మనం నేర్చుకునే ప్రియులరా, ఇలాంటి అనుభవం మనం రావాలి. అప్పుడే దేవునిని మన లోకంలో మహిమపరిచిన వారిగా మనం ఉండగలుగుతాము. అది దేవుడు కోరుతున్నాడు. ఓకే, తర్వాత 2వ విషయం మనం చూసినట్లయితే ఇంకేమని చెప్పాడంటే, మరణమైనను 38వ వచనం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను అని చెప్పాడు. అధికారం కావచ్చు, ప్రధానులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఎత్తు కావచ్చు, లోతు కావచ్చు, ఉన్నవి కావచ్చు, రాబోతున్నవి కావచ్చు, ఏది అయినా కానీ క్రీస్తు యేసునందు మనకున్నటువంటి దేవుని ప్రేమలో నుంచి మనలను ఎడబాపవు. ఇదే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ తాత్పర్యం మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం చెప్పచ్చు, దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవరు? మనకి విరోధం ఎవరు లేరండి ప్రియులారా. విరోధుడిని ఎప్పుడో ప్రభు జయించేసాడు, అపవాదిని ఆయన జయించేసాడు, మన శత్రువుని జయించేసాడు, మనకి విద్యోత్సాహాన్ని తెచ్చాడు. మన మీద రుణముగా ఉన్న పత్రము మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేసి ఆ పత్రాన్ని తీసుకొచ్చి సిలువకు మేకులతో కొట్టి బాహాటంగా వేడుకకు కనపరచాడని కొలసీ పత్రికలో స్పష్టంగా చెప్పబడింది. మనకున్నటువంటి దోషం అంతా తీసిపోయి పడిపోయింది. మన అపవాది ఓడించబడ్డాడు, ఇంక మన అపవాది శక్తి లేదు. కనుక మనం ఈ రోజున విరోధి మనకు లేడు, కానీ ప్రభువు మన రక్షకుడిగా ఉన్నాడు కనుక ఆయన వారసులుగా మనము ఆ మహిమను ప్రకటించడానికి నిలబడాలి. కనుక ఈ వాక్యాన్ని కేవలం ఏదో ఒక ఆదరణయుక్తమైన మాట మాత్రమే కాదు, కానీ మన నిరీక్షణయుక్తమైనటువంటి అనుభవంగా, అలాగే మన ఆచరణ జీవితంలో ఉండవలసినటువంటి అనుభవంగా మనం మలుచుకొని నడిచినట్లయితే ప్రభు కొరకు సాక్షులుగా ఉంటాము. అప్పుడు మనము ప్రభు పక్షంగా ఉంటాం, ప్రభు మన పక్షంగా ఉంటాడు. మనకి విరోధముగా ఎవ్వరు కూడా ఉండలేరు అనే సత్యము నిరూపితమవుతుంది, నిర్ధారణ అవుతుంది. ప్రభు మహిమార్థమైన సాక్ష్యముగా మార్చబడుతుంది. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అనేటువంటి మంచి అనుభవాన్ని గురించి మీ వాక్యపు వెలుగులో ఈ సత్య అనుభవాలు ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ అనుభవాలు మేము స్థిరపరచడానికి సహాయం చేయండి నాయనా. నీవు ఆ పక్షంగా ఎంత ప్రేమ చూపించావో ఈ అనుభవాలంతటినీ కూడా మా జీవితాల్లో ప్రభువా మేము కలిగిన వారమై ఈ ఆధిక్యతను అనుభవిస్తూ
మీ కొరకు ముందుకు కొనసాగడం సహాయం చేయండి. మా మీద నేరారోపణ చేసేవారు లేరు, మా మీద తీర్పు తీర్చేవారు లేరు ప్రభా. సమస్త విషయాల నుంచి మాకు విడుదల కలిగజేసి మమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చిన వాడు నీవే, నీకు వందనాలు. ఈ ధన్యతలో కొనసాగలిగే భాగ్యం మాకు దయచేయమని వెత్తబడిన వాక్యము మా హృదయాలలో, మా జీవితాలు స్థిరపరచండి. వాక్యం వెంటనే బిడ్డలందరి జీవితాల్లో మీ కృప దయచేయడం ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ రక్షకులను ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ వర్తమానాలు ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్లో అందించబడుతున్నాయి, గమనించండి. దయచేసి క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పొందండి. వాక్యము అవసరం ఉన్న వారికి, వాక్యము ఆసక్తి కలిగినటువంటి వారికి ఈ వాక్యాన్ని మీరు పంచండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు, మీరు పొందిన అనుభవాలు, మీ సాక్ష్యాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచమని మనం చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన అవసరత మీకు ఏదైనా కానీ, ఏ సమయంలోనైనా కానీ మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి దేవుని సేవకులుగా సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.